జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సాయంత్రం జనసేన పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. నిన్న భేటీ అయిన కూటమి నేతలు 3 రాజ్యసభ స్థానాలు టీడీపీకి, 1 స్థానాన్ని జనసేన కేటాయించారు. జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు ఖరారైనట్టుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అధికారిక ప్రకటన కోసమే వేచి చూస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం మాత్రమే వేచి చూస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీకి అలాగే 1 జనసేనకు కేటాయించారు. నిన్న సాయంత్రం చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలు నాదెండ్ల మనోహర్ అలాగే పల్లా శ్రీనివాస్ అంతా కూడా సమావేశం అయ్యారు. కూటమి నేతల సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే 3 స్థానాలు టీడీపీకి ఇస్తే 1 స్థానం జనసేనకి ఇవ్వాలి. అయితే జనసేనకి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారో పవన్ కళ్యాణ్ అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చింది. దాదాపుగా లింగమనేని రమేష్ కు రాజ్యసభ స్థానం జనసేన తరపు నుంచి ఇవ్వబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లోపు అధికారికంగా జనసేన పార్టీ నుంచి ప్రకటన కూడా వెలువడబోతుంది. అయితే జనసేన పార్టీ మొదటిసారి రాజ్యసభకు ఒక అభ్యర్థిగా వెళ్ళబోతున్నారు లింగమనేని రమేష్. అయితే 2015 నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ యాక్టివిటీస్ లో లింగమనేని అయితే పాల్గొంటున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కు అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరికి కూడా మొదటి నుంచి కూడా లింగమనేని రమేష్ సన్నిహితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే 2024 నుంచి 2029 అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పీరియడ్ లో మొత్తం 3 స్థానాలు జనసేనకు ఇవ్వబోతున్నట్లు కూటమి నేతల సమావేశంలో నిన్న చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఒక స్థానం ఇప్పుడు వచ్చింది. మరొక 2 స్థానాలు త్వరలో రాబోతున్నాయంటూ కూడా ఆ జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. అయితే జనసేన పార్టీలో చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తారు. అనేక సమీకరణాలు కూడా బేరేజ్ చేసుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. ఈ రోజు సాయంత్రానికి అయితే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.